జీవితంలో సంక్షోభం నుంచి ఉపశమనం కోసం సంకటహర చతుర్థి రోజున గణపతిని ఇలా పూజించాలి భక్తులందరూ కూడా. సంకష్ట చతుర్థి రోజున గణపతి అనుగ్రహం పొందడానికి ఆచారాల ప్రకారం ఆ వినాయకుణ్ణి పూజించాలి. శుభముహూర్తంలో పూజించడం వల్ల భక్తుల యొక్క జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కూడా లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి అనుగ్రహం వల్ల భక్తులకున్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని భక్తులందరూ కూడా నమ్మాలి. సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో ఆ గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున సంకటహర చతుర్థిగా భక్తులందరూ జరుపుకుంటూ ఉంటారు. సంకటహర అంటే సంక్షోభమని, చతుర్థి అంటే 4వ రోజు అని కూడా అర్థం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి భక్తులకు ఉపశమనం లభిస్తుంది. ఎవరైతే భక్తులు ఈ రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారో వారి వారి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథిని అంగారక సంకష్ట చతుర్థి అంటారని, దీనిని చాలా ఉత్సాహంగా కూడా జరుపుకుంటారు భక్తులందరూ. సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే భక్తులు గణేశుణ్ణి పూజిస్తారో, ఉపవాసం ఉంటారో వారి వారి జీవితంలో ఉన్నతమైన స్థానాలు కూడా పొందుతారు. వారి వ్యాపారంలో విజయాన్ని కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఆ ఇంటిలో ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది. పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి అంటే, సంకష్ట చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గణేశుణ్ణి ధ్యానించాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి సూర్య భగవానునికి ఆర్ష్యాన్ని సమర్పించాలి. గృహాన్ని శుభ్రం చేసి తర్వాత గంగాజలం చల్లి శుద్ధి చేయాలి. గణేశుడు, శివపార్వతుల విగ్రహాలను పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి. ఆ గణేశుడి విగ్రహానికి నుదుటిపై తిలకాన్ని దిద్ది వివిధ రకాలైన పువ్వుల మాలను సమర్పించాలి. ఈరోజు నేను కఠినమైన ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి నెయ్యి దీపాన్ని వెలిగించి గణేశుడి పూజ మొదలుపెట్టాలి. పూర్తి ఆచారాలతో ఆ గణపతి బొప్పకు హారతి ఇవ్వాలి. మోదకం, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. జీవితంలోని అడ్డంకులను తొలగించమని భక్తితో కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఆ వినాయకుడికి నివేదించిన ప్రసాదాలను పంచిపెట్టాలి. గణేశుడి మంత్రాలను కూడా పఠించాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గం సౌమ్యాయ గణపతియే వరవరద్ సర్వజనం వే వష్మానాయ స్వాహ. ఈ మంత్రాలన్నింటినీ కూడా భక్తితో పఠించాలి. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేశుణ్ణి నియమనిష్టలతో పూజించడం ద్వారా అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని కూడా సిద్ధిస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గణేశుడు మేధస్సుకు ఆదిదేవుడు. ఆయనను ఎవరైతే భక్తితో ఆరాధించడం వల్ల వారి తెలివితేటలు వృద్ధి చెందుతాయి, జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజున గణేశుణ్ణి పూజించడం వల్ల వారి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా నెలకొంటాయి. ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది, సానుకూల శక్తి నింపుతుంది గణేశుడి పూజ వల్ల. భక్తి శ్రద్ధలతో సంకష్టహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం గం గణపతియై నమః.